తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ బిగ్ డే విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. విభజన సమస్యలతో పాటు ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. ఇప్పటికే భేటీలో చర్చించాల్సిన ఎజెండా ఖరారైంది. భేటీలో ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేయబోతుంది. తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి ఏపీలోని తీర ప్రాంతాల్లో వాటా కావాలని కోరబోతుంది. విభజన చట్టంలో కేటాయించిన కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలని, టీటీడీలో కూడా భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుమడి కూడా వీడింది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్లపై విద్యార్థి, యువజన నేతలు అధికారులతో చర్చించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృషి నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 18 వరకు కోర్టు పొడిగించింది. దాదాపు 100 రోజులకు పైగానే తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ క్రమంలో కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. మనోధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సోమవారం సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. భారీ వర్షంలోనూ ర్యాలీను నిర్వహించారు. అంతకుముందు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు సీఎం చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లను కలిశారు. ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికే నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. కడప జిల్లా పర్యటనకు మాజీ సీఎం జగన్ సిద్ధమయ్యారు. వాటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించబోతున్నారు. పార్టీ నాయకులను కలుస్తారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇది రెండోసారి. 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల కోర్టు అంగీకరించింది. దీంతో పిన్నెల్లిని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి A1 గా ఉన్నారు. ఇవాళ భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే కుర్రవాళ్లు ఏ విధంగా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు.